హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బాయ్ గేమింగ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద టైం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి గాయ్స్. మనం వచ్చేసి మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. మీరు మొన్న వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. మైన్క్రాఫ్ట్ ఆడమన్న కామెంట్ కూడా వచ్చిందనమాట. సో నేను వచ్చేసి ఒక కంటెంట్ అయితే వచ్చాను. ఈ కంటెంట్ ఏంటంటే, మన మైన్క్రాఫ్ట్ వచ్చేసి చాలామంది ఆడతారనమాట, మొబైల్లో అయినా పీసీలో అయినా. ఇదేంటంటే, నేను ఒక బిల్స్ అయితే కడతాను కదా, అంటే ఫార్మింగ్ అని, హౌజెస్ అని అలా కడతా ఉంటాను కదా. ఈ హౌస్ అయితే ఇప్పుడు ఒక హౌస్ కడితే ఆ హౌస్ కంప్లీట్ అయ్యేదాకా ఒక వీడియో ఎపిసోడ్స్ కింద అనమాట అలా చేస్తాను కదా. సో కంప్లీట్ ద హోల్ బిల్డింగ్స్ అయితే నింపేస్తాను గైస్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన గల్ సింబల్ నొక్కండి, మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి ఒక హౌస్ని అయితే ఎంచుకున్నాం. ఇది సర్వైవల్లో ఉన్న వారికి పనికి వస్తుంది గైస్. ఇప్పుడు ఆ ఇల్లుకు కావాల్సిన సామాన్లు కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చెస్ట్ అయితే పెడదాం, చెస్ట్లో. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన మెయిన్ ఐటెం వచ్చేసి కాబుల్ స్టోన్. ఈ కాబుల్ స్టోన్ మనకి 1 స్టాక్ 40 కావాలన్నమాట. మీ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, మనకైతే కాబుల్ స్టోన్ కావాలి. ఇంకా అయితే స్ప్రూస్ అనమాట, స్ప్రూస్ మరి ఏంటి తెలీదు మనకి. స్ప్రూస్ లాక్స్ అయితే కావాలి, డార్క్ స్ప్రూస్ కానీ గైస్. యూ వాంట్ డార్క్ స్ప్రూస్ ఆర్ స్ప్రూస్? నేనైతే స్ప్రూస్ లాక్స్ అనుకుంటున్నాను. ఓకే, వీ విల్ టేక్ స్టాక్ 2 అంటే 66 కావాలి. మనమైతే ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం, ఎందుకంటే మనం యూజ్ చేసేది క్రియేటివ్ అని. మళ్ళీ సర్వేలోకి వెళ్ళి అవన్నీ ఎత్తుకుని వచ్చేసరికి తెల్లారిపోద్ది. సో మనం ఇప్పుడు వచ్చేసి లాగ్స్లోకి వెళ్ళి మామూలు ప్లాన్స్ వచ్చేసి 2 స్టాక్స్ అండ్ 6. ఓకే, మనకు వచ్చేసి 134 ప్లాంక్స్ అయితే కావాలి. ఇది కూడా చెస్ట్ దూరం. ఇది వచ్చేసి మెటీరియల్స్, అంటే మనకి ఇల్లు కట్టడానికి కావాల్సిన మెటీరియల్స్ గైస్. ఇంకా మనకి స్ప్రూస్ లాగ్స్ వచ్చేసి స్టాక్ 42 కావాలి. మనమైతే అన్నీ ఎక్కువగానే తీసుకుంటాం, మీరు కూడా అన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి. మనకి ఏవైనా పోయినా సరే మళ్ళీ మనకి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఇంకా మనకు వచ్చేసి స్ప్రూస్ స్టేర్స్ వచ్చేసి స్టాక్ 24. మీకు నేను చెప్తున్నాను, మీకు అది ఎక్స్ట్రా పెట్టుకోండి, లేకపోతే మీకు అంతే కావాలంటే అంతే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి స్లాబ్స్ అనమాట. స్లాబ్స్ వచ్చేసి చాలా మెయిన్. స్లాబ్స్లో మనకి 2 స్టాక్స్ అండ్ 11 గైస్. 2 స్టాక్స్ అండ్ 11 నోట్ చేసుకోండి. వి వాంట్ 2 స్టాక్స్ అండ్ 11 గైస్. ఇప్పుడు ఆ ఫెన్స్ కూడా మీకు స్ప్రూస్ ఫెన్స్ కావాలి. ఈ స్ప్రూస్ ఫెన్స్ వచ్చేసి 28. ఏంటంటే 28 గైస్. ఇవన్నీ మెటీరియల్స్ గుర్తించుకోండి, ఇవన్నీ మెటీరియల్స్. ఇప్పుడు వచ్చేసి మనకి స్ప్రూస్ ట్రాప్ డోర్స్ ఈ 39 అయితే కావాలి. ఒక 39. మీకు ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఎక్కువ ప్రిఫర్ చేయండి. మెయిన్గా ఇప్పుడు వచ్చేసి మనకి స్టోన్ కుక్కర్స్, మామూలు స్టోన్ కావాలి గైస్. బ్లాక్ది గ్లిప్స్లెట్ అదే దాని పేరు గుర్తురాట్లేదు గైస్. మామూలు కాబుల్ స్టోన్ కాకుండా మనకి స్టోన్ ఇక్కడెక్కడ ఉంటుంది కదా, ఇదిగోండి మామూలు కుక్కర్ స్టోన్ అనమాట. మీ దగ్గర ఫార్చ్యూన్ ఆ సిల్క్ టచ్ ఉంటే సిల్క్ టచ్. మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 స్టాక్ 24 అయితే కావాలి. 1 స్టాక్ 24 మనకి స్టోన్ వచ్చేసి అవసరమైంది. ఇప్పుడు వచ్చేసి స్టోన్ స్టైర్స్ గైస్. మనకు ఇప్పుడు కావాల్సిన స్టోన్ స్టైర్ వచ్చేసి 50 గైస్. మనకు వచ్చి స్టోన్ స్టైర్స్ 50 ప్రిఫర్ చేసుకోండి మీరు. ఇంకా ఇది పక్కన పెడదాం. ఇంకా మనకు కావాల్సిన 13 ఓక్ ట్రాప్ డోర్స్. 13 ఓక్ ట్రాప్ డోర్స్ అయితే కావాలి. మేము అన్నీ స్టాక్ తీసుకుంటాను అంటే మన క్రియేటివ్. ఇక ల్యాడర్ వచ్చేసి 4.
ఇంకా మనకి ఈ వాల్ ఈ ఉంటాయి కదా వాల్ సంబంధించినవి ఇదిగోండి ఈ వాల్ మనకి ఇది కావాలన్నమాట స్టోన్ బిక్ వాల్ అంట ఈ వచ్చేసి మనకి 14 ఇంకా ఈ ఓపెన్ అయ్యి దీని పేరు ఏదో ఉంటుంది పెన్స్ గేట్స్ ఈ పెన్స్ గేట్స్ వచ్చేసి మనకి 24 గైస్ ఈ పెన్స్ గేట్ వచ్చేసి మనకి 24 ఇంకా మనకి స్మూత్ స్టోన్ కావాలి స్మూత్ స్టోన్ వచ్చేసి 26 గైస్ ఈ స్మూత్ స్టోన్ వచ్చేసి 26 ఇంకా మనకి ఒక అది ఈ గ్లాస్ ఉంటుంది గ్లాస్ ప్యానెస్ అంట మనకి ఈ గ్లాస్ ప్యాన్స్ వచ్చేసి 44 గైస్ ఇంకా మనకి 6 గ్లాస్ ఓకే ఇవి అయితే 44 గ్యాస్ ప్యానెల్స్ ఇంకా 6 గ్లాసెస్ అనమాట ఓకే గైస్ ఇవన్నీ నేను చెప్పినవి ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ మెటీరియల్స్ గైస్ నెక్స్ట్ సైన్ బోర్డ్ తీసుకుని మెటీరియల్స్ అని చెప్పి నోట్ చేస్తే మీకు తెలుస్తుంది అంటే ఏంది అలాగా అని ఇక్కడెక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి కాకపోతే సైన్ బోర్డ్స్ కాదు కానీ ఇది వచ్చేసి మెటీరియల్స్ ఇది వచ్చేసి కంటైనర్ ఇంటీరియర్ ఏదోటి కదా ఇదైతే మెటీరియల్స్ ఇది వచ్చేసి ఇంటీరియర్ మరి అదేంటో తెలీదు ఇంటీరియర్ అనే అనుకుంటున్నాను లెట్స్ సీ మెటీరియల్స్ వచ్చేసి రెడీ గైస్ లెట్స్ గో టు ఓకే గైస్ మన ఇంటీరియర్లో వచ్చేసి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ బ్యానర్స్ అయితే తీసేద్దాం ఫస్ట్ పక్కకి చెస్ట్ గైస్ చెస్ట్ వచ్చేసి 30 చెస్ట్ అయితే కావాలి నేను వెళ్ళి చెప్పినట్టే స్టాక్ అయితే తీస్తాను ఏదైనా సరే తర్వాత మనకు కావాల్సింది బుక్ షెల్ఫ్ ఈ బుక్ షెల్ఫ్ వచ్చేసి మనకి 21 అయితే కావాలి మనకి మామూలుగా ఏదైనా ఎంచాంట్మెంట్ టేబుల్ అలా దానికి పవర్లోకి రావాలంటే 15 దాటి ఉండాలి మీరు 15 దాటి పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా పర్లేదు అంటే ఇలాగ బ్లాక్ స్మిత్లు ఎంతో కవర్ చేస్తే మీ ఇష్టం కదా మీరు కవర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫర్నైల్స్ వచ్చేసి 12 ఫర్నైల్స్ వచ్చేసి 12 నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఉపయోగపడే క్రాఫ్టింగ్ టేబుల్స్ వచ్చేసి 3 మన క్రాఫ్టింగ్ టేబుల్స్ వచ్చేసి 3 గైస్ ఇప్పుడు మీకు ఇలా ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయితే అవుతుంది నేను ఏ మెటీరియల్స్ అయితే కావాలో అన్నీ ప్రిపేర్ చేసి ఈ చెస్ట్లో పెడతాను అది మీరు చూసుకోండి ఓకే అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఓకే గాయస్ నేను ఇప్పుడు వచ్చేసి ఇంటీరియర్లో పెట్టిన సామాన్లు చెస్ట్ వచ్చేసి 30 బుక్ షెల్ఫ్స్ వచ్చేసి 21 ఫర్నిచర్ వచ్చేసి 12 క్రాఫ్టింగ్ టేబుల్స్ వచ్చేసి 3 ఇంకా బ్లాక్స్ ఇది స్మోకర్ వచ్చేసి 1 ఈ స్టోన్ కట్టర్ వచ్చేసి 1 ఎంచాంటింగ్ టేబుల్ వచ్చేసి 1 ఇది కూలర్ ఇది కూడా 1 యానిమల్ కూడా 1 బెడ్ కూడా 1 ఇంకా ఇది బ్యారల్ కూడా 4 ఇంకా ల్యాంటర్న్స్ వచ్చేసి 18 డోర్స్ వచ్చేసి 2 ఇంకా ఈ ఉంటాయి కదా ఇవి వచ్చేసి మనకి 5 ఇవి వచ్చేసి అదే ఇవి వచ్చేసి తర్వాత నేను నెక్స్ట్ చెప్పుకుంటూ పోతాను వాల్స్ వచ్చేసి 2 స్లాబ్స్ వచ్చేసి 3 ట్రాప్ డోర్స్ వచ్చేసి 3 స్టేర్స్ వచ్చేసి 4 ఇంకా మనకి ఇవి ఫెన్స్ ఏ ఉంటాయి కదా యా పెన్స్ వచ్చేసి 10 పెన్స్ అని చెప్పకూడదు పెన్స్ వచ్చేసి 10 స్పాట్స్ వచ్చేసి 2 ఇంకా ఈ కర్రపుల్లలు వచ్చేసి 2 ఇంకా మనకి ఈ లీవ్స్ వచ్చేసి 4 ఇవి వచ్చేసి 49 ఇవి వచ్చేసి 5 ఇవి వచ్చేసి 2 ఇవి మామూలు అన్నీ మనం తీసుకున్నాం అనమాట ఇది ఆర్మన్ స్టాండ్ వచ్చేసి 2 ఆర్మన్ స్టాండ్స్ ఒక యాక్స్ ఉండాలి 2 నేను డైమండ్ ఇంకా మీకు డైమండ్ అనే కాదు మీకు నచ్చిన ఆర్మర్ అయితే పెట్టుకోవచ్చు డైమండ్ సిల్వర్ అలా ఐరన్ అలా ఇట్టాను గైస్ నేను వచ్చేసి ఇంకా ఒక స్వాడ్ ఒక పికాక్స్ అనమాట ఇంకా మనం బిల్డింగ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం మనకి కావాల్సిన టూల్స్ వచ్చేసి ఒక పికాక్స్ ఒక షవల్ ఒక యాక్స్ ఒక హో అంటే మనం ప్లాంటింగ్ చేస్తాం కదా ఆ హో ఇంకా మనకి వచ్చేసి వాటర్ బకెట్ ఓకే లెట్స్ స్టార్ట్ ద
బిల్డింగ్ ఆఫ్ హౌస్. ఇక్కడే మనకి మంచి ప్లేస్. ఇప్పుడు వచ్చేసి మీకు ల్యాండ్ ఎంత కావాలో చెప్తాను. ఫస్ట్ ల్యాండ్ మీరు క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు సర్వైవల్ ఆడితే మీరు క్లియర్ చేసుకోవాలి. మేము బిల్డింగ్స్ కట్టుకుంటామంటే ప్లేన్స్లోకి వెళ్ళడమే గైస్. ప్లేన్స్ నొక్కి అంతే, అలా చేయడమే మీకు సింపుల్. మనం మార్కింగ్ కింద ఏం పెట్టుకుందామంటే ఒక స్టోన్ బ్లాక్ అయితే పెట్టుకుందాం అనమాట. మనకి వచ్చేసి ఏమి కావాలి అంటే 23x23 ఏరియా గైస్. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ బ్లాక్, ఎందుకంటే ఇక్కడ ఎడ్జ్లో ఫస్ట్ బ్లాక్ గైస్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 21 బ్లాక్స్ అంటే పక్కకి వెళ్దాం గైస్. ఇలా పోదాం, ఇలా పోదాం. ఓకే, లెక్కెట్టుకుంటూ వెళ్దాం. జాగ్రత్తగా కౌంట్ చేస్తే మనకి వస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. ఇది కలిసి మన బ్లాక్ వచ్చేసి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి లెక్కెట్టుకుంటా వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. దారి తప్పాం. సరిగ్గా మరి ఫస్ట్ నుంచి అంటే ఎంత మిస్టేక్ వచ్చినా సరే పోద్ది గేసి. 1 2 3 4 ఇదైతే ఇది పట్టుకోలేం కదా, మనం వదిలేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. కరెక్ట్గా వస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 గైస్. ఇది 14 పర్లేదు. టట్టు చేద్దాం. 14 బ్లాక్ దగ్గర ఉన్నాం మనం. 14 గైస్. ఇది 15 16 17 18 19 20 21 22 23. ఓకే, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది వచ్చేసి 23x23 ఏరియా అనమాట. మనకు వచ్చి చాలా చిన్నగా అంతది. బిల్డింగ్ చేసిన తర్వాత చాలా పెద్ద ప్లేస్లో అయితే మనకైతే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం 23x23 ఏదైతే తీసుకున్నా ఇది వచ్చేసి మనం పర్ఫెక్ట్గా ఈ స్టోన్ అయితే పెట్టేద్దాం గైస్. మొత్తం స్టోన్ అయితే పెట్టేస్తే అప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, స్టోన్ అయితే పెట్టేద్దాం. స్టోన్ అయితే పెట్టిన తర్వాత అయితే కలుద్దాం. ఓకే గైస్, మనం ఇప్పుడు వచ్చేసి 23x23 ఏరియా అయితే చేస్తాం అనమాట. దీని తర్వాత స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే ఒకసారి ఇక్కడ మనైతే 23x23 ఏరియా చేసిన తర్వాత పిల్లర్స్ అయితే పెట్టాలి. మనకి ఇక్కడ ఇలాగనమాట 1 2 ఇప్పుడు పిల్లర్స్లో కాదు, ఒక బ్లాక్ లెక్క వస్తుంది. మనం చేయాల్సింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గోల్లాగా అయితే తయారు చేయాలి. మనం వచ్చేసి గోల్లా తయారు చేయాలి గైస్. ఎందుకంటే చూపిస్తాను ఒకసారి. వీ విల్ రెడీ యాజ్ ఏ వాల్. ఫస్ట్ వచ్చేసి మనం మన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ మెటీరియల్స్ అయితే ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను మెటీరియల్స్. ఇక్కడ మెటీరియల్స్తో మనకి చాలా పని ఉంటుంది అనమాట. మీరు చూసి ఉంటారు, మెటీరియల్స్ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒక కార్నర్ అయితే తీసుకోవాలి గైస్. ఒక కార్నర్ కాకపోతే మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ వచ్చేసి మన స్ప్రూస్ లాక్స్ ఇంకా ఓక్ ప్లాంక్స్ గైస్. మనం ఒక సైడ్ అయితే అలెక్ట్ చేసుకుని అక్కడ మన ఏ సైడ్ వచ్చినా పర్లేదు. నేనైతే ఈ సైడ్ తీసుకుంటాను. 3 బ్లాక్స్ వచ్చేసి హైట్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ 7 బ్లాక్స్ అయితే లీవ్ చేయాలి. 1 2 3 4 5 6 7 లీవ్ చేసి 1 2 3 అలాగనమాట. ఇదంతా ఫిల్ చేసేయాలి గైస్. ఫిల్ చేసేసిన తర్వాత
ఓకే, ఇదంతా ఫిల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫిల్ చేసేస్తున్నాం కదా గైస్. మళ్ళీ ఇక్కడ అంటే కార్నర్స్లో కాదు, ఇక్కడ వదిలేయాలి అని చెప్పి నేను అనుకున్నాను, కాకపోతే వదిలేయాలి. ఇక్కడ సైడ్స్ అయితే లీవ్ చేయాలి గైస్ అని నేను అనుకుంటాను. ఓకే, లీవ్ కర్లీ యొక్క సైడ్స్. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి 2 బ్లాక్స్ అయితే వచ్చినాయి. 1 2 3 4 5 6 7 అయితే వచ్చినాయి. మనం ఎక్స్ట్రా పెట్టామని నేను అనుకుంటున్నా. 1 2 3 4 5 6 7 ఇక్కడ కూడా 7 అయితే వచ్చినాయి. కాకపోతే మనకి ఏదో మిస్టేక్ అయితే అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే పెట్టిన తర్వాత 7 ఎందుకు ఏదో తేడా అవుతుంది. 1 3 4 5 6 7 వచ్చింది. కాకపోతే మనకి ఎలాగా ఎక్స్ట్రా కార్నర్ వచ్చింది గైస్. ఓకే, ఏ విధంగా ఎక్స్ట్రా కార్నర్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడున్న పార్ట్ అంతా లేపేసి ఇది 7 బ్లాక్స్ డిస్టెన్స్లో ఉండాలని చెప్పాడు. నేను 7 బ్లాక్స్ డిస్టెన్స్లో ఉంచానని అనుకున్నా, కాక 7 బ్లాక్స్ డిస్టెన్స్ కాదనుకుంటా గైస్. ఓకే, అంటే నేను నా సొంతంగా కట్టినది కాదు గైస్, మీకు నేను ఒక దాంట్లో చూసి చెప్పింది అనమాట. నేను సొంతంగా కట్టింది అయితే కాదు. మీరు మళ్ళీ కామెంట్లో చెప్పకండి, నేను సొంతంగా కట్టింది అయితే కాదు గైస్. ఓకే, ఇదే అనుకుంటాను గైస్. నేను 7 బ్లాక్స్ వస్తుందా? 1 2 3 4 5 6 ఇది 6 వచ్చింది. మరి ఏంటి రాంగ్? ఐ డోంట్ నో గైస్. ఇది 3 కదా, నేను 3 అనే పెట్టాను. 1 2 3 అంతే గైస్, 3 పెట్టాను. వాట్స్ ప్రాబ్లం? ఒకసారి ప్రాబ్లం అయితే క్లియర్. ఓకే గైస్, ఇది వచ్చేసి 3 బ్లాక్లే అనమాట. నేను డిస్టెన్స్ ఐ విల్ డోంట్ టేక్ కేర్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్. నాకు అర్థమైంది ఏంటంటే ఇలా చేయాలి. ఇలా చేసేసి 1 2 3 ఇప్పుడు కరెక్ట్గా అయితే వచ్చింది గైస్. నేను ఇందాలో వచ్చేసి మిస్టేక్ చేశాను. ఓకే, మీరు సారీ సెట్గా పెట్టుకోండి. మనం ఇక్కడి నుంచి వచ్చేసి 1 2 గ్యాప్ ఇచ్చి 1 2 అనమాట. ఇలా పెట్టిన తర్వాత మనం ఇక్కడ వుడ్ అయితే ఉంది కదా గైస్, ఇలా లేపేసి ఇలాగ మనం పైకైతే ఇక్కడ 5 బ్లాక్స్ డిస్టెన్స్లోకి రావాలి. అంటే ఇక్కడ 5 బ్లాక్స్ ఉండాలి. ఇలాగ 1 2 3 4 5 అన్నట్టు. మళ్ళీ ఇక్కడ 1 2 3 అలా పెట్టాలి. పెట్టిన తర్వాత వచ్చేసి మనం ఇక్కడ కూడా ఎలాగంటే ఇక్కడ మొత్తం కవర్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాదు, కవర్ చేయకూడదు, వుడ్ పెట్టాలి. ఓకే గైస్, నాకు అర్థమైంది. ఎలాగంటే ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ ఎలా పెట్టాలంటే గైస్, ఇక్కడ 1 2 3 1 2 3 ఇక్కడ మళ్ళీ 1 2 3 1 2 3 ఇలా అయితే పెట్టిన తర్వాత ఇక్కడ గ్యాప్ అయితే వదులుకోవచ్చు గైస్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1 2 3 ఓకే 1 2 3 మళ్ళీ ఇక్కడ కూడా 1 1 2 ఇక్కడ అలా కాదు, ఇక్కడ మళ్ళీ మనం గ్లాస్ పెట్టుకోవాలి. సో మనం ఇందాలు పెట్టినట్టే పెట్టాలి గైస్. ఓకే, ఇందాలు పెట్టినట్టు అయితే పెట్టాము. తర్వాత స్టేర్స్ అయితే పెట్టాలి. స్టోన్ స్టేర్స్ అయితే వెళ్ళి తీసుకోవాలి మనం. స్టోన్ స్టేర్స్ దీని చుట్టూ అయితే పెట్టి కవర్ చేయాలన్నమాట. అంటే మనకు నీట్గా చేయాలి గైస్. దీని చుట్టూ అయితే పెట్టాలి స్టోన్ స్టేర్స్. స్టోన్ స్టేర్స్ స్టోన్ స్టేర్స్ అయితే తీసుకున్నాను. తీసుకుని దీనికైతే కవర్ చేయాలి గైస్, చుట్టూ కవర్ చేయాలి. ఎస్ గైస్, ఇక్కడ నుంచి 1 2 3 4 ఓకే మనమైతే చుట్టూ కవర్ చేయాలి గైస్. మొత్తం కవర్ చేసిన తర్వాత అంటే ఇలా కాదు, రివర్స్లో పెట్టాలి. మనం పైన పెట్టాం అనమాట. మనం అయితే రివర్స్లో పెట్టామన్నమాట. ఓకే, ఓకే మనం ఇలా చుట్టూ పెడితే బాగుంటుంది అనమాట డిజైన్ లెక్క. నేనంత వీడియోని ఎక్కువసేపు పెట్టాలి అనుకోవట్లేదు.
ఎక్కడ వరకు వీడియోని ఎవరు చూస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనం స్టాప్ చేయాలి కదా. స్టాప్ చేయగానే నేను ఇలా పెట్టాము. ఓకే, కరెక్ట్గానే పెట్టామని అనుకుంటున్నాను. చేంజ్ చేసి అప్పక చేయాలి కదా. ఇది అప్పక చేయాలి. ఎలాగంటే ఇలా ఒక బ్లాక్, ఇలా కాదు, నాకు ఇది ఎలా అప్ చేయాలంటే నాకు అది తెలుసు. ఇలా ఒక బ్లాక్ పెట్టి ఇలా ఒక బ్లాక్ పెట్టాలి. తర్వాత మళ్ళీ ఇలా ఒక బ్లాక్ పెట్టి ఇలా ఒక బ్లాక్ పెట్టి ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, కిందకి కిందకి ఇలా ఒక బ్లాక్. అయ్యే బాబాయ్, ఇలా ఒక బ్లాక్ అయితే పెట్టాలి. మళ్ళీ ఇలా వంగి, అదే వంగాలని కాదు, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఇక్కడ సైడ్ కార్నర్స్ అయితే చూసుకోవాలి. కరెక్ట్గా ఈ కార్నర్స్ ఆ బ్లాక్ దగ్గరికి అయితే ఉండాలి కదా. ఇలా పెట్టిన తర్వాత మనం ఇలా ఉన్నదాన్ని ఇక్కడికైతే ఇలా యాడ్ చేసి దీనిపైన స్టోన్ అయితే పెట్టాలి. స్టోన్ పెట్టిన తర్వాత మనకి కరెక్ట్ షేప్లో వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇలా పెట్టిన తర్వాత సేమ్ గైస్ ఇటు సైడ్ కూడా అటేపే రిపీట్ చేయాలి. రిపీట్ చేసి చూపిస్తాను, అంటే అటేపు చేసి చూపిస్తాను గైస్. ఓకే, నేను వచ్చేసి ఇలా అయితే ఇలా వచ్చేసి నాకు కనెక్షన్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ దాకా అయితే మన హౌస్ కంప్లీట్ అయ్యింది. మనకి ఇంకా వీడియోలు ఎంత అయితే అయిపోతుంది. సో ఇది గైస్, ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి చెప్పాలనుకుంటున్నాను. కామెంట్ పక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా వరకు కంప్లీట్ అయితే చేసేద్దాం. ఎందుకంటే మనకి ఎందుకు ఏంటంటే మెటీరియల్స్ ఇంటీరియర్ తీసి చేసేసరికి మనకి టైం అయితే అయ్యింది. సో బాయ్ బాయ్.